కలకండి ఇక్కడ అవకాశం ఇచ్చాడని, మీ అందరితో కూడా స్వామి యొక్క అనుభవాలని షేర్ చేసుకోవడానికి నన్ను ఇక్కడికి పంపించారనిపిస్తుంది. సో థ్యాంక్ యూ స్వామి. సో చాలామంది పిల్లలు కనిపిస్తున్నారు, నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. నేను కూడా 5 సంవత్సరాలప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి స్కూల్లో సత్యసాయి ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు అమ్మ నాన్నకి దూరంగానే ఉన్నాను, కానీ 1000 తల్లుల ప్రేమ నాకు స్వామి కురిపించాడు. ఒక తల్లి ప్రేమకు దూరం అయ్యానని బాధపడ్డాను, కానీ అంతకు మించి ప్రేమతో నన్ను పెంచి ఇప్పుడు మళ్ళీ ఈ సమాజంలో నిలబెట్టాడు మీ ముందర. స్వామి ఒక వాల్యూస్ అన్నీ మీకు మీ టీచర్స్ కానీ బాల్ వికాస్ క్లాసెస్ జరుగుతున్నాయి అనుకుంటున్నాను కదా, ఇక్కడ బాల్ వికాస్ క్లాసెస్ జరుగుతాయి. సో నేను పుట్టపర్తిలో నా ఎక్స్పీరియన్సెస్ మీకు చెప్తాను. స్వామి మాకెప్పుడు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు స్పిరిచువల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో మాకు నేర్పించారు. స్వామి ఏం చెప్తారంటే, స్పిరిచువాలిటీ అంటే పూజలు చేయడము, గంటలు గంటలు మెడిటేషన్ చేయడము అలా కాదు మాకు నేర్పించింది. స్వామి ఏమంటారంటే, మెడిటేషన్ చేసేటప్పుడు ఏదో ఫోటోగ్రాఫ్కి పోజ్ ఇచ్చినట్టు అలా పోజ్ ఇచ్చుకుంటూ మైండ్ మాత్రం మార్కెట్లో తిరుగుతూ ఉన్నట్టు అలా మెడిటేషన్ చేయడం అనేది వేస్ట్. స్పిరిచువల్ లైఫ్ ప్రతిరోజు ప్రతి యాక్షన్లో మీరు పాటిస్తేనే అది ట్రూ మెడిటేషన్ అని చెప్పి మాకు చెప్పేవాళ్ళు స్వామి. ఇప్పుడు అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మాకు నేర్పించాడు స్వామి. ఇప్పుడు మనం రైస్ దాల్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి పప్పు ఎక్కువ ఉప్పు ఉంటే మనం ఆ పప్పు అన్నం తినగలుగుతామా? ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకో ఆ పప్పులో పడేస్తాం కదా. సో మన లైఫ్లో కూడా టేస్ట్ లేకపోతే మన లైఫ్ కూడా వేస్ట్ అని చెప్పేవాళ్ళు స్వామి. ఆ టేస్ట్ ఏంటి అంటేనే స్పిరిచువల్ లైఫ్. ఆ టేస్ట్ ఎలా వస్తుంది అనేది మాకు నేర్పించారు చిన్నప్పటి నుంచి అక్కడ. ఇప్పుడు మన కళ్ళ ముందర ఇన్ని లైట్స్ ఉన్నాయి అంటే ఫ్యాన్స్, లేకపోతే మీకు లైట్స్ కానీ మైక్స్ కానీ, వీటన్నిటిలో ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే దీనికి ఏమన్నా యూజ్ ఉందా? కరెంట్ కానీ లేకపోతే ఇంత కాంతి ఉంటుందా? ఆ కాంతే మనకి స్వామి ఎలా నేర్పించారు అంటే, ఆ కాంతి మన లైఫ్లోకి రావాలంటే మనం మంచి లైఫ్ని లీడ్ చేయాలి అనేది స్వామి నేర్పించారు. సో స్వామి ఎప్పుడు మనకి హ్యూమన్ వాల్యూస్ అనే దాని సబ్జెక్ట్లో ఎప్పుడు చెప్పేవాళ్ళు మాకు, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. సో మాకు కూడా క్లాస్లో కూడా 30 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ని 5 హౌసెస్గా డివైడ్ చేసి, వీళ్ళు సత్య హౌస్, వీళ్ళు ధర్మ హౌస్, వీళ్ళు శాంతి హౌస్, అలా మమ్మల్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తూ మాతో యాక్టివిటీస్ చేపించేవాళ్ళు. సో సత్య అంటే మాకు ప్రతిరోజు వేదంలో ఉన్న సారాంశం అంతా మా లైఫ్లోకి ఎలా తీసుకొని రావాలి అనేది స్వామి చెప్పేవాళ్ళు అక్కడ. అలా మాకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక బస్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ బస్సు 5 o'clock రావాల్సిన బస్సు ఒకవేళ 7 గంటలకు వచ్చిందంటే మనం తిడతాం కదా. ఫస్ట్ ఏం చెప్తాము? బస్సుని తిడతాం, బస్ డ్రైవర్ని తిడతాం, తర్వాత ఈ బస్ డిపార్ట్మెంట్ అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ని తిడతాం, ఆ తర్వాత గవర్నమెంట్ని తిడతాం. అంటే ఒక లైఫ్ లేని బస్కే అంత విలువ ఇచ్చి మనం తిడుతున్నామంటే మన లైఫ్లో డిసిప్లిన్ లేకపోతే ఇంకా ఎంత మనల్ని మనం తిట్టుకోవాలి అనేది మన స్వామి చెప్పేవాడు అనమాట. సో మా లైఫ్ ఇంత 5 yearsలో నేను అక్కడ జాయిన్ అయినా కూడా ఖచ్చితంగా 5:30కి సుప్రభాతం మేము చెప్పాల్సిందే. మాకు నచ్చినా నచ్చకపోయినా మేము సుప్రభాతంలో కూర్చొని సుప్రభాతం చెప్పేవాళ్ళం అనమాట. ఒకవేళ కానీ సుప్రభాతంలో మేము కూర్చొని, ఖచ్చితంగా చిన్నపిల్లలం కదా, సో మేము ఎప్పుడైనా నిద్రపోతే మేము మళ్ళీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు, స్వామి సర్వాంతర్యామి అని మీకు తెలుసు కదా, స్వామి మా దగ్గరకు వచ్చి నిద్రపోతున్నారు కదా సుప్రభాతం చెప్పకుండా అని చెప్పేవాళ్ళు. అంటే మాకేం లేదా మా స్కూల్లో మా టీచర్స్ తిరుగుతూ ఉంటారు కాబట్టి స్వామి ఖచ్చితంగా ఆ పలానా టీచర్కి మైండ్లోకి
ఈ పలానా రోలో ఈ పలానా స్టూడెంట్ నిద్రపోతున్నారు, వెళ్ళి లేపండి అని చెప్పేవాళ్ళు స్వామి ఆ టీచర్కి. అలా ఖచ్చితంగా ఆ స్టూడెంట్ దగ్గరికి వచ్చి లేపేవాళ్ళు. అంటే స్వామి మాకు డిసిప్లిన్ అనేది సుప్రభాతంతో మొదలెట్టుకొని తర్వాత ఖచ్చితంగా మా క్లాసెస్లో మా టీచర్ రాగానే మేము ఖచ్చితంగా లేచి సాయిరామ్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పి మాకు హంబల్గా ఎలా ఉండడం నేర్పించారు. మేము లేచిన వెంటనే మేము అలా గ్రీట్ చేశాక ఖచ్చితంగా మేము సబ్జెక్ట్ నేర్చుకునే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఏదైతే ఎలా ఉంటే అలా ఎప్పుడు మాకు ప్రాక్టికల్గా నేర్పించే వాళ్ళు అక్కడ. అంటే ఈ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మర్చిపోవడానికి కాదు, ప్రాక్టికల్గా ఆ నాలెడ్జ్ని మేము ఎలా అప్లై చేయాలి అనేది మా స్కూల్ టీచర్స్ నేర్పించేవాళ్ళు మాకు అక్కడ. సో తర్వాత స్వామి పిల్లలు ఎలా చదువుకోవాలి అని కూడా మాకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్లో ఇప్పుడు మీరు గంటలు చదువుకుంటారు, కానీ ఒక్కరైనా ప్రాక్టీస్ చేస్తారా అని చెప్పి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్లో మీరు చదువుతారా రాస్తారా? ఖచ్చితంగా రాస్తాం. సో మనం రాసేటప్పుడు చదివేటప్పుడు కూడా ఒకసారి రాసి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి అని చెప్పేవాళ్ళు మాకు స్వామి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పి అలా మాకు స్వామి ఒక 1 అవర్ కేటాయించేవాళ్ళు స్టడీ అవర్ అని చెప్పి. ఆ 1 అవర్ కంపల్సరీ ఎవరితో మాట్లాడకూడదు, మౌనంగానే ఉండాలి. ఇక్కడికి అక్కడికి తిరుగుకుంటా ఉంటే ఖచ్చితంగా దర్శన్ లైన్లో పట్టుకుంటాడు మమ్మల్ని. ఎందుకు పెన్సిల్ అని చెప్పి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తర్వాత కబుర్లు చెప్పుకుంటున్నారా మీరు అని చెప్పి స్ట్రిక్ట్గా కూడా ఉండేవాడు స్వామి మాతో. సో ఆ 1 అవర్ కంపల్సరీ మేము చదువుకోవాల్సిందే. ఆ తర్వాత ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఒక స్టూడెంట్ ఒకవేళ అతని కేపబిలిటీ 90% స్టూడెంట్ అనుకోండి, ఆ అబ్బాయికి 85% వచ్చింది అనుకోండి, స్వామి వెరీ బ్యాడ్ బాయ్, బాగా చదవలేదు అనేవాళ్ళు. ఒక 60% స్టూడెంట్ 70% వచ్చింది అనుకోండి, వెరీ గుడ్ బాయ్, బాగా చదివాడు అని చెప్పేవాళ్ళు. అంటే ప్రపంచం దృష్టిలో 85% వచ్చిందే గ్రేట్ కదా, కానీ స్వామి 70% స్టూడెంట్ ఉన్న అబ్బాయినే పొగిడేవాడు. అంటే స్వామి అర్థం ఏంటంటే మన 100% ఇచ్చినప్పుడే స్వామి దృష్టిలో మనం 100% పర్ఫామ్ చేశాము అనేదే స్వామి అర్థం. సో ఏ పని చేసినా కూడా 100% మనం మన ధ్యాస పెట్టి చదువుకోవాలి అని చెప్పేదే స్వామి చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత మాకు గేమ్స్ పీరియడ్ ఉండేది. గేమ్స్ పీరియడ్లో కంపల్సరీ, ఇప్పుడు కాలంలో పిల్లలు ఎప్పుడూ ఫోన్లు చూసేవాళ్ళు కదా, మాకు కనీసం సినిమా అంటే కూడా నాకు బీటెక్ చేసేంత వరకు నాకు తెలియదు. నేను సినిమాలు ఇంజనీరింగ్ చేసేటప్పుడు తప్ప చిన్నప్పుడు ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే మా స్కూల్లో సినిమాలు అలాంటివి ఏం చూపించేవాళ్ళు కాదు, ఓన్లీ రామాయణం మహాభారతం ఇలాంటివే మాకు చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏదైతే ఆ సీడ్ పడుతుందో అదే మన వాల్యూ సిస్టమ్. సో ఇప్పుడు మనం పేరెంట్స్ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మాకు టైం లేదు పిల్లల్ని చూడడానికి, ఒక ఫోన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకొని వెళ్ళిపోయేవాళ్ళు కదా. కానీ మాకు ఒక వారం అంతా వెయిట్ చేస్తే ఒకే 1 గంట టీవీ ఉండేది. ఆ 1 గంట కూడా చిన్నపిల్లల సినిమా లేదా రామాయణం మహాభారతమే ఉండేది స్కూల్లో. కానీ ఈ కాలం పిల్లలు రోజంతా ఫోన్లో, పేరెంట్స్ అసలు ఏం చేస్తున్నారు, ఆ పిల్లలు ఆ వీడియోస్ ఏమున్నాయో అనేది కూడా పేరెంట్స్కి తెలియడం లేదు. అలాంటి ఇన్ఫర్మేషన్ పిల్లల మైండ్లోకి వెళ్తే వాళ్ళకి ఫోకస్ ఎలా ఉంటుంది స్పిరిచువల్ లైఫ్ మీద? ఫస్ట్ స్పిరిచువల్ లైఫ్ మీద ఫోకస్ ఉండాలంటే ఫిజికల్గా మెంటల్గా అంటే మనకి డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. స్వామి ఇంకొకటి చెప్పేవాడు అనమాట, మౌనం అనేది కంపల్సరీ. స్వామి ఇతరులతో ఎప్పుడు మాట్లాడకూడదు అనేవాళ్ళు. 3 గుర్తుపెట్టుకోవాలి మీరు. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీకు ఉపయోగపడుతుందా అప్పుడే నువ్వు మాట్లాడు, లేదా ఆ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుందా అప్పుడే మాట్లాడు, లేదా ఈ ప్రపంచానికి ఏదన్నా దీనివల్ల ఉపయోగం ఉందా అప్పుడే మాట్లాడు. ఈ 3 సందర్భంలో కాకుండా ఇంకే విషయం కూడా వేరే వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్తారు స్వామి. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం కూర్చుంటే గంటలు వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడము,
మనకి స్వామి ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా 5 సిన్స్. మన టంగ్ చేసే 5 సిన్స్ ఏంటి? టాకింగ్ టూ మచ్, ఎక్కువ మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇంకా చెప్పాలి 5 సిన్స్ బాల్వికా స్టూడెంట్స్. టాకింగ్ ఇల్ అబౌట్ అదర్స్, డు నాట్ స్లాండర్. ఇవన్నీ స్వామి చెప్పినవన్నీ. ఇవన్నీ తగ్గాలంటే ఏంటి? బెటర్ టు టాక్ లెస్. అంటే ఉపయోగపడితే తప్ప మాట్లాడొద్దు అని చెప్పేవాళ్ళు స్వామి మాకు. అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఒకవేళ కానీ ఒకనొక టైంలో మేము 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు చాలా అల్లరి చేయడం మొదలుపెట్టాం మా స్కూల్లో మేము. సో స్వామి టీచర్స్ అందరూ మా క్లాస్ వాళ్ళని అందరినీ తిడుతూ ఉన్నారు. ఈ క్లాస్ చాలా వేస్ట్ క్లాసు, స్వామి మాటలు వినడం లేదు, అల్లరి ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. సో స్వామి ఒకరోజు ఒక డ్రీమ్లో వచ్చి నాకే వచ్చాడు. యాక్చువల్గా స్వామి చాలా తిడుతున్నాడు అనమాట. ఎందుకు తిడుతున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. సో మా క్లాస్ మీటింగ్ పెట్టుకొని, స్వామి నాకు తెలిసి మన మీద కోపంగా ఉన్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. కానీ వినకుండా ఆ రోజు ఈవినింగ్ మేము దర్శనంకి వెళ్ళినప్పుడు స్వామి అలా నడుచుకుంటూ మా క్లాస్ దగ్గరికి వచ్చి బ్యాడ్ గర్ల్స్ అన్నాడు స్వామి. బ్యాడ్ గర్ల్స్ అంటే ఇంకా మా స్కూల్ మొత్తానికి మేము బ్యాడ్ అయిపోయినట్టే కదా. మా క్లాస్తో ఎవ్వరు మాట్లాడలేదు ఆ రోజంతా, ఆ వీక్ అంతా కూడా ఎవరు మాట్లాడలేదు. ఇంకా మేమందరం ఒక ప్లాన్ వేసుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము స్వామిని సంతోషపరచాలి. సో మనందరం ఇప్పుడు గుడ్ గర్ల్స్గా అవ్వాలి, మనం మౌనం పాటించాలి, బాగా చదువుకోవాలి, నామస్మరణం చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ అనుకున్నాం. నెక్స్ట్ 1 వీక్లో వినాయక చవితి వస్తుంది. ఇవన్నీ పాటించాక మేము దర్శనం లైన్లో మళ్ళీ కూర్చున్నాం. స్వామి తెలుసు కదా, ఇంకా నవ్వుతూ అలా మా దగ్గరకు వచ్చినప్పుడు హ్యాపీ వినాయక చవితి స్వామి అన్నాము. బట్ ఐ డోంట్ హ్యావ్ అ ట్రంక్ అన్నాడు. నాకు తొండం లేదు కదా. అంటే స్వామి మీరే మాకు వినాయకుడు స్వామి అంటే గుడ్ గర్ల్స్ అన్నాడు స్వామి. మళ్ళీ వెంటనే స్వామి దృష్టిలో మనం గుడ్ గర్ల్స్ అయిపోయినామంటే ఇంకా ప్రపంచం అంతా మనల్ని పొగిడినట్టే. సో మాకు చిన్నప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ స్వామి మాకు ఇచ్చాడు. సో ఏ పని చేసినా స్వామి పని అని చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనము ఇతరులకు పని చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ సర్వీస్ ఓరియంటెడ్గా ఉండేది మాకు. ఇంకా గ్రామ సేవ మాకు గ్రామ సేవలు కూడా జరిగేవి స్కూల్లో. సో స్వామి ఏం చేసేవాళ్ళంటే క్లాసెస్ని చిన్నపిల్లలందరూ ప్యాకింగ్ చేసేవాళ్ళు, కొద్దిగా పెద్ద పిల్లలందరూ ఫుడ్ సెక్షన్కి ఉండేవాళ్ళు. బాయ్స్ అంతా గ్రామాలన్నిటికీ తిరిగి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. అలా చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయాలి అనే ఒక క్వాలిటీ మాలో నింపడం మొదలుపెట్టారు. స్వామికి ఎంత సంతోషం అయ్యేదంటే ఎప్పుడు స్వామి అనేవాళ్ళు, నా పిల్లలే నా ప్రాపర్టీ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, స్వామి స్కూల్లో చదివినంత మాత్రాన నేను సాయి స్టూడెంట్ అయిపోను. ఎందుకంటే ఒకరోజు అంటే ఓల్డ్ డివోటీ స్వామి దగ్గర కూర్చొని, స్వామి నా మనవడు మీ స్కూల్లోనే చదువుకున్నాడు స్వామి, మీ స్టూడెంటే స్వామి అని చెప్పారు. కాదు నా స్టూడెంట్ కాదు అని చెప్పారు. లేదు స్వామి చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ నుంచి మీ స్కూల్లోనే చదివారు అంటే, లేదు నా స్టూడెంట్ కాదు అంటారు స్వామి. వెంటనే ఆ స్కూల్ వార్డెన్ ఉంటారు కదా, స్వామి ఈ పలానా ఇయర్లో మీ సాయి స్టూడెంటే స్వామి అంటే, స్వామి వచ్చి సాయి స్టూడెంట్ అంటే సాయి ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యే వాళ్ళే సాయి స్టూడెంట్ అని చెప్పారనమాట. అంటే స్వామి ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నంత మాత్రాన మనం సాయి స్టూడెంట్స్ కాము. స్వామి ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ మనం లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళే ట్రూ సాయి స్టూడెంట్ అని చెప్పి, అప్పుడు అంటే మీ అందరికీ కూడా సాయి స్టూడెంట్ అవడానికి అవకాశం ఉంది కదా. స్వామి స్కూల్లో చదివినంత మాత్రాన సాయి స్టూడెంట్ కారు అనేదే స్వామి చెప్పాలనుకున్నాడు మాకు. అలా స్వామి ఎవ్రీ డే చిన్నపిల్లలు నుంచి ఆ ఫేత్ని బిల్డ్ చేయడం, మాకు ఫేత్ని ఇన్కల్కేట్ చేశాడనమాట. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. చిన్నప్పుడు 1st క్లాస్ 2nd క్లాస్ అప్పుడు ఎవరైనా కరెంట్ పోతే హాస్టల్లో భయపడతారు కదా. సో మా టీచర్స్ ఏం చెప్పేవాళ్ళంటే,
ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అలా అనండి మీకు ధైర్యం వస్తుంది అనేవాళ్ళు. సో మేము ఇంకా కరెంట్ పోగానే క్లాస్ మొత్తం ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అలా మొదలు పెట్టాం. నెక్స్ట్ మేము దర్శనానికి వచ్చినప్పుడు స్వామి అనేవాళ్ళు తెలుసా, అబ్బబ్బా వీళ్ళ వల్ల నాకు నిద్రే పట్టలేదు అన్నారు. మేము ఎక్కడున్నాము, ఎక్కడ స్వామికి వినిపించింది అంటే స్వామి మన అంతర్యాత్మ. హీ విల్ అంటే మనం ఎక్కడున్నాము స్వామిని జస్ట్ తలుచుకుంటే చాలు, స్వామి ప్రత్యక్షమవుతాడు మన కోసం ఖచ్చితంగా. హీ విల్ ఆల్వేస్ బీ విత్ అస్, హీఈస్ ఇన్ అస్, అరౌండ్ అస్. సో ఇంత మనం స్వామి కోసం ఇంతమంది ఇంతసేపు మనం స్వామి గురించి వెయిట్ చేస్తున్నాం అంటే స్వామి హ్యాపీ బర్త్డే స్వామి అని స్వామికి చెప్తే స్వామి ఏమనేవాళ్ళు తెలుసా, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఎందుకు నాకు హ్యాపీ బర్త్డే అనేవాళ్ళు. సో స్వామిని హ్యాపీ చేయాలంటే మనము ఏం చేయాలి, నిజంగా స్వామి ప్రిన్సిపల్స్ ఒక్క ప్రిన్సిపల్ అయినా స్వామిది పాటించాలి మనం. స్వామికి ఎంత సింపుల్గా ఉండేది, లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దెన్ ద లిప్స్ దట్ ప్రే. మీకు ఇన్ని కొటేషన్స్ స్వామి చెప్పినప్పుడు వీటన్నిటిలో మీకు ఈజీగా అనిపించిన ఒక్కటి పాటిస్తే స్వామికి అది నిజమైన హ్యాపీ బర్త్డే గిఫ్ట్. అంతే మనం ఇవ్వాల్సింది స్వామికి. మనం అనుకున్న మనం స్వామికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్వామి స్టూడెంట్స్ ఒక గ్రామానికి వెళ్ళి స్వామి సర్వీస్ చేయడం మొదలు పెట్టారు. సో స్వామి ఏం చెప్పారు, అంటే ఒక గ్రామంలో నాకు తెలిసి సమ్ వాటర్ ప్లాంట్కి సంబంధించిన ఏదో అలాంటి యాక్టివిటీస్ మొదలు పెట్టారు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి స్వామి దర్శనానికి వచ్చారు. స్వామికి చెప్పాల్సిందే, మేము ఈ సర్వీస్ చేశాము, మేము ఇది చేశాము, అది చేశాము అని చెప్పి స్వామి దగ్గర మేము చెప్పాలి అని అనుకుని స్వామి దర్శనం లైన్కి వెయిట్ చేస్తున్నారు. కానీ స్వామి వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు, అమ్మ ఇంత సర్వీస్ చేస్తున్నా నేను, ఎందుకు మమ్మల్ని స్వామి పట్టించుకోవట్లేదు అనుకొని స్వామి 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 అని చెప్పి వాళ్ళు ఎంత పలికినా కూడా స్వామి అలా తిప్పుకుంటున్నాడు స్వామి ఫేస్. మళ్ళీ స్వామి ఈవినింగ్ వచ్చేసరికి స్వామి స్వామి అంటే ఇంకా ఒక స్టూడెంట్ ఆపుకోలేక స్వామి మేము ఇంత సర్వీస్ చేసాం స్వామి అంటే, అప్పుడు స్వామి వచ్చి నువ్వు మార్నింగ్ బ్రష్ చేసుకునేది చెప్పుకుంటావా అన్నాడు. అంటే స్వామి అర్థం ఏంటి, నీకు సర్వీస్ ఎంత సహజంగా ఉండాలంటే నువ్వు మార్నింగ్ బ్రష్ చేసేంత సహజంగా ఉండాలి. ఇతరులకు ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఏం సర్వీస్ చేసావు అనేది. మనము పబ్లిసిటీ కోసం సర్వీస్ చేయకూడదు, మేము ఇది చేసాము అది చేసాము అలా ఉండకూడదు. సహజంగా హంబుల్గా సేవ ఎలా ఉండాలంటే స్వామి సేవ పబ్లిసిటీ స్టంట్ లాగా మనం చేయకూడదు. సత్యసాయి ఆర్గనైజేషను నాకు తెలిసి ఏ ఆర్గనైజేషన్ ఉన్నంత సింప్లిసిటీ ఆర్గనైజేషన్లో ఉంటుంది. మనకి ఎప్పుడు మనం చెప్పుకోము ఇక్కడ ఇంత చేసాము అంత చేసాము అని, అంత సహజంగా మనం ఉండాలి. స్వామికి ఒకటి కావాలి, మనం సాయి అని ఒక ట్యాగ్ వేసుకొని ఇక్కడికి వచ్చాం కదా మనము. అంటే ఇప్పుడు ఆ ట్యాగ్ లేకపోతే అందరం జీరోలే కదా. సో స్వామి ట్యాగ్ వేసుకున్నప్పుడు ఏం చేయాలి, స్వామికి చెడ్డ పేరు మాత్రం తీసుకొని రాకూడదు. మనము మంచి పేరు స్వామి ఒకటి చెప్పేవాడు, నా స్టూడెంట్స్ బయటికి వెళ్ళాక నాకు మంచి పేరు తేకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ పేరు మాత్రం తేకూడదు. ఎందుకంటే ఫలానా భవ్య అని నేను నార్మల్గా ఉండింటే నన్నైతే మీరు పిలిచింటారు కదా, సాయి స్టూడెంట్ అని తెలిసాక ఖచ్చితంగా రావాలి మేడం మీరు. అంటే ఏంటి, నన్ను ఇప్పుడు హీరోని చేసింది ఎవరు, స్వామి కదా. సో స్వామి కదా గొప్ప, ఐఎమ్ అ జీరో బికాస్ ఆఫ్ స్వామి నన్ను హీరోలాగా చేస్తున్నారు. సో సాయి ట్యాగ్ వేసుకొని తిరుగుతున్నామంటే అంత ఈజీ కాదు, అది చాలా భారం. మనము చాలా జాగ్రత్తగా మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఓకే సత్యసాయి డివోటీసా అని మనల్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు. సో ఎవ్రీ మినిట్ మనము స్వామిని మాత్రం చెడ్డ పేరు మాత్రం తీసుకొని రాకూడదు. స్వామి పేరు చెప్పుకొని ఇల్లీగల్గా లేకపోతే మనీ కలెక్షన్ అని ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే పుట్టపర్తిలో హుండీ ఉండడం చూసారు ఎవరైనా, ఏ గుడిలో అయినా హుండీ ఉంటుంది కానీ పుట్టపర్తిలో మాత్రం హుండీ లేదు కదా. నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి
నా స్కూలింగ్ మొత్తం 1 రూపీ కూడా స్పెండ్ చేయకుండా నాకు స్వామి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు, కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్. నేను 1 రూపీ కూడా నా ఎడ్యుకేషన్ కోసం నేను స్పెండ్ చేయలేదు. అంత ఫ్రీ ఎడ్యుకేషన్ నా లాంటి పిల్లల్ని ఎంతో మందికి చదివించుకున్నాడు స్వామి. అలాంటప్పుడు ఇలా మీరు పుట్టపర్తికి వెళ్తే సత్యసాయి హాస్పిటల్స్లో కనీసం ఒక బిల్లన్నా వేస్తారా మనకి? ఎక్కడికి వెళ్ళినా అది హాస్పిటల్లా ఉండదు, మందిరంలా ఉంటుంది కదా. అది నిజంగానే ఒక హాస్పిటల్లా ఫీలింగ్ ఆ పేషెంట్కి కూడా అనిపించదు. అక్కడ కురిపించే ప్రేమకే సగం నయమైపోతూ ఉంటాయి అక్కడ జబ్బులు. సో స్వామి అంటే ఏంటి? స్వామి ఏం చెప్పేవాడంటే మై లైఫ్ ఇస్ మై మెసేజ్. స్వామి ఎలా ఉన్నాడు అంటే స్వామి లైఫ్ మన మెసేజ్ లాగా ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు మన ప్రతిరోజు మన ప్రతి నడవిక స్వామి లైఫ్నే రిఫ్లెక్ట్ చేస్తూ మనం బతకాలి. అంటే స్వామి టీచ్ చేసిన ప్రిన్సిపల్స్ చాలా చిన్న ప్రిన్సిపల్స్ అన్నమాట. అండ్ ఎంత అంటే ఒక తల్లి ప్రేమ ఎట్లా అంటే స్వామి కోసం ఒక్క స్టెప్ వేస్తే మన కోసం 100 స్టెప్స్ స్వామి మన కోసం వస్తాడనమాట. అంత మనకి హెల్ప్ చేస్తాడు ఈ సాధనలో. మీరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా. అండ్ భజన్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ పిల్లలు స్వామి ఎప్పుడు క్లాప్స్ కొడుతూ భజన్స్ చేయమంటాడు. క్లాప్స్ కొడితే ఏమైతుంది అంటే మన మైండ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఫోకస్ అవుతుంది. మనకున్న బ్యాడ్ థాట్స్ అన్నీ ఫ్లై అయిపోతూ ఉంటాయి. సో మీరు భజన్స్ పాడేటప్పుడు గట్టిగా క్లాప్స్ కొట్టి భజన్స్ పాడాలి. అప్పుడు మీ మైండ్ మార్కెట్లో తిరగకుండా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా స్వామితో మ్యూజికల్ చైర్స్ ఆడనీమన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో స్వామి మాకు చెప్తా ఉంటాడు, నా పిల్లలు భజన్స్ చాలా బాగా పాడతారు కానీ నాతో మ్యూజికల్ చైర్స్ ఆడిస్తూ ఉంటారు, నాకు కాళ్ళు నొప్పి వస్తానయ్యా అన్నాడు. మాకు అర్థం కాలేదు. స్వామి అప్పుడు చెప్పినాడు, కరెక్ట్గా స్వామి ముందరకు వచ్చినప్పుడు మనం చాలా ఆరాధనతో స్వామితో స్వామి అని చెప్పి భజన పాడుతూ ఉన్నప్పుడు స్వామి మన హృదయంలో ఒక్క చైరే ఉంటుంది. అప్పుడు స్వామి అనుకుంటాడంట, అబ్బా నా కోసమే ఆ చైర్ అని చెప్పి స్వామి నడుచుకుంటూ మన హృదయంలో ఉన్న చైర్లో కూర్చుంటాడు. వెంటనే మన ఆలోచన మన పక్కనున్న సుజాతనో లలితనో అలా ఎవరెవరో గురించి మైండ్ పోతూ ఉంటుంది. అప్పుడు స్వామి మళ్ళీ వెంటనే లేచి వెళ్ళిపోతాడు. మళ్ళీ స్వామి అనగానే మళ్ళీ పిలుచుకొని వస్తాడు. స్వామి అంటాడు, నాతో మ్యూజికల్ చైర్స్ ఆడియద్దు, నీ హృదయంలో ఒక చైర్ వేసుకొని నన్ను కొంతసేపు కూర్చోబెట్టండి అని చెప్పేవాళ్ళు అనమాట. సో స్వామి ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడంటే మనం మనస వాచ అంటే మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం అంటే మన మైండ్ వర్డ్ థాట్ అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టి మనము భజన చేయాలి, లేకపోతే మనం సర్వీస్ చేయాలి. అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ స్వామి చేసేది ఎప్పుడు. స్వామి ఎప్పుడైనా కనీసం ఇంత సర్వీస్ చేశాడు కదా మన కోసం, మన నుంచి ఏం కోరుకున్నాడు తెలుసా? ఐ హ్యావ్ ఓన్లీ వన్ డిజైర్, దట్ ఈస్ టు మేక్ యూ డిజైర్లెస్ అని చెప్పాడు స్వామి. అంటే మీకు కోరికలు లేకుండా చేయడమే నా కోరిక అన్నాడు స్వామి. అదే స్వామి చెప్పింది మనకి. కానీ మనం ఏం చేస్తాము, స్వామి నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చెప్పి స్వామికి ఉన్న అప్లికేషన్స్ పెడుతూనే ఉంటారు. మీరు ఇప్పుడు స్వామి అనేవాడు అనమాట, ఇప్పుడు నేను ట్రైన్ లాంటి వాడిని, ఓకే, మీరు నా మీద ఉన్నారనుకోండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఒక మూట ఎత్తుకొని ట్రైన్ మీద నిల్చొని ఉంటాము. అయ్యో స్వామికి భారమేమో ఈ మూట కింద పెడితే అనుకుంటామంట. మనము ట్రైన్లో ఉన్నాం, ఆ మూట ట్రైన్లో ఉన్నప్పుడు ఆ మూట పక్కన పెట్టి మనం ట్రైన్లో ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా. అంటే ఏంటి, ఆ మూట ఏదైతే మీకు బండల్ స్వామికి అర్పించడం చేసి మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేది స్వామి చెప్పేది. కానీ మనం ఏం చేస్తాము, ఆ మూట తీసుకొని వచ్చి స్వామి ఇవన్నీ నీకే అని చెప్పి స్వామి దగ్గర పెట్టి మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఆ మూట నెత్తి తీసుకొని వెళ్తామంట మనం. అంటే మీరు స్వామి మీద నమ్మకం లేనట్టే కదా, ప్రశ్నిస్తూ ఉంటారు. ఎంతకాలం మీరు ప్రశ్నిస్తూ ఉంటారు, మీ సగం లైఫ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కంప్లీట్గా ఫెయిత్ స్వామి మీద పెట్టి. ఇంకొకటి స్వామి ఏం చెప్పేవాళ్ళు, హెడ్ ఇన్ ద ఫారెస్ట్, హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ. అంటే మనం కంప్లీట్గా సర్వీస్ చేస్తూ మనం గాడ్ మీద దృష్టి పెట్టాలి అని చెప్పేవాళ్ళు. ఊరికే కూర్చొని గంటలు గంటలు భజన్స్ చేసుకుంటూ మళ్ళీ బయటికి వెళ్ళి మనకు నచ్చినట్టు ప్రవర్తించడం అనేది కరెక్ట్ సాయి డివోటీ లక్షణం కాదు.
స్వామి మనం అందరం అనుకుంటాం కదా మనం స్వామి డివోటీస్ అని. ఒకరోజు ఒక డివోటీ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను మీ డివోటీ స్వామి, నేను మీకోసం ఇట్లా చేశానంటే స్వామి అన్నారు, డివోటీ అని నువ్వు చెప్పుకోకూడదు, నేను చెప్పాలి నువ్వు నా డివోటీనా కాదా అన్నాడు అనమాట స్వామి. అంటే దాని అర్థమైంది, మనలో నిజమైన స్వామి డివోటీ ఎవరు అని చెప్పి స్వామి డిసైడ్ చేసుకోవాలి. మనం అందరం ఇంకా ఆ పాత్లో ఉన్నాము. అండ్ ఒక్కొక్కసారి స్వామి చెప్పేవాడు మాకు, ఇంకా ఫస్ట్ క్లాస్లోనే ఉంటారా మీరు, ఇంకా డిగ్రీలు పొందరా స్పిరిచువాలిటీలో అని. అక్కడే ఉంటున్నాం మనం. అదే అంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే చాలా సాధన చేయాలి అనేది స్వామి ఒక ముఖ్య ఉద్దేశం. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నంతసేపు బాగా వింటున్నాము రామాయణం లాగా, హరికథ లాగా, కానీ మళ్ళీ బయటికి వెళ్ళాక మళ్ళీ మామూలుగానే ప్రవర్తిస్తున్నాం. అంటే మన డైలీ లైఫ్లో మనం ఎలా స్పిరిచువల్గా లీడ్ చేయాలి, ఎలా ఇప్పుడు స్వామి ఒక ఫామ్ ఏంటి, జస్ట్ స్వామి అంటారు కదా, లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, బ్లెస్ ఇస్ మై ఫుడ్, మై లైఫ్ ఇస్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఇస్ మై లైఫ్, నో రీజన్ ఫర్ లవ్, నో సీజన్ ఫర్ లవ్, నో బర్త్ నో డెత్. అంటే స్వామి ఏం చెప్పారు, లవ్ ఇస్ హిస్ ఫామ్, సో వీఆర్ ఆల్ స్పార్క్స్ ఆఫ్ దట్ లవ్. మనందరం ఆ లవ్ ఒక స్పార్కే. సో మనందరం ఇక్కడ కలిపేది ఆ లవ్వే కదా. సో వీ షుడ్ లవ్ ఈచ్ అదర్, వీ షుడ్ నాట్ హర్ట్ ఈచ్ అదర్. ఎవరికి మనం హాని చేయకూడదు. ఎప్పుడు వీ షుడ్ కీప్ లవింగ్. ఆ లవ్ ఎలా ఉండాలి అంటే సెల్ఫ్లెస్ లవ్ ఉండాలి. స్వామికి మనం ఎప్పుడు సెల్ఫ్లెస్ లవ్ ఇచ్చేవాళ్ళు కదా. సో ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి, అంతే స్వామి చెప్పేది మనకి. ఆ ప్రేమ మనం స్వామి ప్రే చేయడం కూడా అంతే. స్వామి ప్లీజ్ హెల్ప్ us టు లవ్ అదర్స్ త్రూ యువర్ లవ్. అంటే స్వామి లవ్ అందరికి స్ప్రెడ్ చేయాలనేది స్వామి ఒక ముఖ్య మెసేజ్. సో ఇది నాకు ఇంకా చెప్తా ఉండాలనిపిస్తుంది కానీ మీకు టైం లేదని అనిపిస్తుంది. సో చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. ఇంకొక రోజు నేను ఇంకా బెస్ట్ స్వామి యొక్క ఎక్స్పీరియన్సెస్, స్వామి నాకు కలిగిన ఓకే, సో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. సో స్వామి ముందర నేను వేదం చెప్పినాను చిన్నప్పుడు. సో వేదంలో నేను సెలెక్ట్ అయినప్పుడు స్వామి పక్కన స్వామి పాద నమస్కారం తీసుకోమని నాకు చెప్పినప్పుడు స్వామి అన్నాడు అనమాట, పక్కన ఫ్యాన్ ఉంటుంది కదా స్వామి కాళ్ళు పక్కన, స్వామి వచ్చి బీ కేర్ఫుల్ స్టెప్స్ ఆర్ దేర్ అని చెప్పాడు అనమాట. అంటే ఎంత ప్రేమ చూడు స్వామికి, ఫ్యాన్ ఇస్ దేర్ అంటే అంత ప్రేమగా స్వామి నాకు చెప్పాడు. కానీ నేను పాద నమస్కారం తీసుకోలేకపోయినాను. నా ముందర అమ్మాయి స్వామి పాదాలు పట్టుకోకుండా కార్పెట్ పట్టుకొని వెళ్ళిపోయింది. నేను కూడా అలానే కార్పెట్ మీద పెట్టేసి వెళ్ళిపోయాక చాలా బాధపడ్డాను ఆ రోజు నైట్. అయ్యో స్వామి నేను పాద నమస్కారం మర్చిపోయాను తీసుకోవడం, ఇంకొక ఛాన్స్ ఇవ్వు స్వామి అని నైట్ అంతా ప్రే చేశాను. నెక్స్ట్ డే మళ్ళీ స్వామి వచ్చి మళ్ళీ పాద నమస్కారం ఇస్తాను రమ్మని చెప్పండి అని చెప్పాడు. అంటే మనం ఏమైనా ప్రే చేస్తే అంత స్వచ్ఛమైన ప్రేమతో మనం స్వామిని అడిగితే ఖచ్చితంగా మనకి స్వామి ఇస్తాడనమాట. అలా స్వామికి ఇంకొకటి ఏంటంటే స్కూల్లో అన్ని స్వామికి తెలుసు అనమాట, ఏం జరుగుతుంది స్కూల్లో, ఎవరెవరి మైండ్లో ఏం జరుగుతుంది అనేది. సో నేను స్వామి ముందర ఈవెన్ బ్యాండ్ కూడా ప్లే చేశాను. సో మాకు బ్యాక్ పేపర్గా నేను ఒక 4-5 years స్వామి ముందర ప్లే చేశాను అనమాట. సో నేను ఒక రోజు ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళలేదు. నేనేమనుకున్నానంటే ఏం కాదులే స్వామికి ఏం తెలుస్తుంది అని చెప్పి కొద్దిగా టైం వేస్ట్ చేసుకుంటూ అలా ప్రాక్టీస్ చేసుకోకుండా తిరుగుతూ ఉన్నాను అనమాట. సో సడన్గా స్వామి వచ్చి బ్యాక్ పైపర్స్ అందరినీ పిలిచండి, నేను వింటాను వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నారు. నేనేం చేశానంటే నాకు ఏం గుర్తులేవు ట్యూన్స్. బ్యాక్ పైపర్ ఎలా ఉంటుందంటే బ్యాగ్లో ఫుల్ ఎయిర్ ఫిల్ అయ్యాక ఆ పైప్లో నుంచి మ్యూజిక్ వస్తుంది. నేనేం చేశానంటే బ్యాగ్ అంతా ఫిల్ చేసి యాక్ట్ చేస్తున్నా, మ్యూజిక్ మాత్రం రావడం లేదు నా పైప్లో నుంచి. స్వామి ఎట్లా స్వామికి తెలియదులే అని స్వామి అలా కార్లో నుంచి వెళ్ళి ఖచ్చితంగా నా ముందర ఆపేసి నన్ను చూస్తూ ఉన్నాడు. మా టీచర్ అంటే మా మ్యూజిక్ టీచర్ కూడా అక్కడే నిల్చొని ఉంది.
నా హ్యాండ్సే చూస్తున్నాడు. దాంట్లో నుంచి అందరి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి మ్యూజిక్ వస్తుంది, కానీ నా దాంట్లో నుంచి ఏం రావట్లేదు, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయలేదు. స్వామి నన్ను ఆ చేతులు చూస్తున్నాడు, నా కళ్ళు చూస్తున్నాడు. నేనేమో స్వామి ప్లీజ్ స్వామి, సారీ స్వామి, నేను ఈరోజు ఒక్క ఛాన్స్ ఇవ్వు స్వామి, నేను మాత్రం మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను, మా టీచర్కి చెప్పకండి స్వామి అని మైండ్లో ప్రే చేస్తూ భయపడుతూ ఉన్నా నేను. స్వామి అలా చూస్తూనే ఉన్నాడు, నేను భయపడుతూ యాక్షన్ చేస్తున్నాను. స్వామి అలా చూసి మా టీచర్ని చూసి మళ్ళీ నన్ను చూసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ అంతా ప్రాక్టీస్ చేశాక మళ్ళీ నెక్స్ట్ డే నేను మళ్ళీ వస్తాను అని చెప్పాడు. ఇంకా నేను నైట్ అంతా ప్రాక్టీస్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు బాగా ప్లే చేస్తుంటే స్వామి నన్ను చూసి నవ్వి ఇంకా నన్ను అంటే నేను స్వామి లీడ్ చేస్తూ స్వామి నా వెనకాల కారు వచ్చిందనమాట. అంటే మన గురించి అంత తెలుసు స్వామికి, మనం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ తెలుసు స్వామికి. సో మనకు ఛాన్స్ కూడా ఇస్తాడు మనల్ని మారడానికి. ఇంకొక లాస్ట్ ఎక్స్పీరియన్స్, మా స్కూల్లో ఒక అబ్బాయి ఉండేవాడు, ఢిల్లీలో ఉండేవాడు. సో మేము టీవీ చూడకూడదు కదా హాలిడేస్లో కూడా. సో మేము హాలిడేస్లో ఈ అబ్బాయి ఏం చేసేదంటే క్రికెట్ ఛానల్ పెట్టేవాడు వాళ్ళ అమ్మ ముందర. వాళ్ళ మదర్ కిచెన్లోకి వెళ్ళినప్పుడు వేరే ఛానల్ పెట్టి చూసేవాడు సౌండ్ తగ్గించుకొని. స్వామి ఫోటోని బ్యాక్ సైడ్ మళ్ళీ ఇచ్చేసాడు. అంటే ఆయన ఉద్దేశము స్వామికి ఏం తెలియదు, బ్యాక్ సైడ్ తిప్పేస్తే ఫోటో అని. అలా స్వామి హాలిడేస్లో అలా ఛానల్ అంతా చూసుకుంటూ ఉండేవాడు. హాలిడేస్ నుంచి ఇంటికి స్కూల్కి వచ్చాక స్వామి దగ్గరకు వచ్చి ఏం చేస్తా ఉన్నావు అమ్మ కిచెన్లో ఉన్నప్పుడు, నువ్వు ఫోటో ఎనికి తిప్పితే నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నట్టు స్వామి అలా చెప్పి, అంటే స్వామి నోస్ ఎవ్రీథింగ్, స్వామికి అన్నీ తెలుసు. సో మనము చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్తో మాకు స్వామి ఒక తత్వం ఏంటో మాకు నేర్పించడం, ఇలా ఎక్స్పీరియన్సెస్ ఒకటా రెండా నేను ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే స్వామి యొక్క ఎక్స్పీరియన్సెస్ కృష్ణలీలలు వింటా ఉంటే ఇంకా వినాలని ఉంటుంది కదా, అలా స్వామి ఎక్స్పీరియన్సెస్ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా స్వామి ఎక్స్పీరియన్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రిలేషన్ స్వామితో, ఒకరికి అమ్మలా అనిపించవచ్చు, ఒకరికి బెస్ట్ ఫ్రెండ్లా అనిపించవచ్చు, సో ఒక గైడ్లా అనిపించవచ్చు, ఒక గురువులా అనిపించవచ్చు. ఇవాళ ఒకప్పుడు పుట్టపర్తి కనీసం పోస్టల్ అడ్రస్ కూడా లేదు, కానీ ఈరోజు పుట్టపర్తి మీరు చూస్తే వరల్డ్ మొత్తం ఆల్ వరల్డ్ లీడర్స్ మొత్తం పుట్టపర్తిలో ఉన్నారంటేనే ఇంకా దాని అంటే స్వామి యొక్క తత్వం ఎంత వెళ్ళిపోతుందో చూడండి. స్వామి యొక్క ఎనర్జీని ఇంకా మనం ఆపలేము. మాకు స్వామి అప్పుడు స్కూల్లో చెప్పేటప్పుడు సులువుగా దొరికిన సుందర సాయిని చులకన చేయక చూతువుగా, అంటే నేను అంత ఈజీగా మీకు దొరికాను కదా, ఒక రోజు వస్తుంది దూరంగా ఒక స్పెక్ లాగా కనిపిస్తాను, అప్పుడు నా వాల్యూ మీకు తెలుస్తుంది. పాద నమస్కారం తీసుకోండి అంటే ఎన్నిసార్లు తీసుకోవాలా అని నిజంగా చెప్పాలంటే మేము స్కూల్లో ఎప్పుడు స్వీట్స్ వస్తాయి, ఎప్పుడు ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎన్నిసార్లు చూడాలి, పోయి ఆడుకోవాలి కదా అలా అనిపించేది అనమాట కొంచెం మా లాంటి. అంటే అప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు మాకు తెలుస్తుంది దాని యొక్క విలువ. అంటే ఎంత దర్శనాలు ఇచ్చినా కూడా మాకు ఇప్పుడే ఇదే లాస్ట్ ఛాన్స్, బాగా చూడండి ఒక రోజు వస్తుంది మీకు ఈ ఛాన్స్ రాదు అని చెప్పేవాళ్ళు అనమాట. అంత ఈజీగా స్వామి మనకి దొరికినప్పుడు దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా నిజంగా స్వామి యొక్క లీలలు స్వామి మిరకిల్స్ అది జస్ట్ విజిటింగ్ కార్డ్స్ అంతే. కానీ స్వామి యొక్క తత్వం, నిజమైన తత్వం ఏంటంటే స్వామి యొక్క ప్రిన్సిపల్స్ మన లైఫ్ లో పాటించి మనం ఒక మంచి రియలైజ్డ్ సోల్. ఇప్పుడు స్వామి మిరకిల్స్ అన్ని విని మనం ఆకర్షణీయంగా ఫీల్ అవుతున్నాం, కానీ అది నథింగ్. స్వామి చెప్పేవాళ్ళు జస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికే ఆ మిరకిల్స్. కానీ ఒక్కసారి మీరు వచ్చాక అప్పుడు స్వామి అంటారనమాట అట్రాక్ట్ చేయడానికి మిరకిల్స్. ఇప్పుడు ఒక డైమండ్ ని ఎన్నిసార్లు కట్ చేస్తే అది డైమండ్ అవుతుంది, మనకి అన్ని టెస్ట్లు చేస్తాడనమాట స్వామి. అంటే మనల్ని షేప్ చేయడానికి, మనల్ని ఒక బెటర్ పర్సన్ ని చేయడానికి. అండ్ మన కోరికలు తీయట్లేదు ఎందుకు స్వామి ఇవన్నీ అంటూ ఉంటాం. మనకి ఏది మంచిదైతే ఎప్పుడు కరెక్ట్ అయితే అవి వస్తాయి మన దగ్గరికి.
స్వామి డిలేస్, స్వామి డినయల్స్ కావు. సో ఖచ్చితంగా మీకు అది నిజంగా అది మేల్ అయితే అది నిజంగా స్వామి విల్ గివ్ యూ. దాని గురించి మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్వామి యొక్క ప్రిన్సిపల్స్ ని మన లైఫ్ స్టైల్ లాగా చేసుకొని ఒక డిసిప్లిన్డ్ పర్సన్ గా, అండ్ స్వామి చెప్తారు కదా 5 Ds: డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ డిస్క్రిమినేషన్. ఈ 5 Ds ఆఫ్ లైఫ్ ని గుర్తుపెట్టుకొని ఒక మంచి ఇండివిజువల్ గా అవుతేనే స్వామి యొక్క ట్రూ డివోటీ అవుతాం అనేది స్వామి యొక్క ముఖ్య మెసేజ్. సో థ్యాంక్ యూ స్వామి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మీ టెంపుల్ బ్లూ అండ్ పింక్ షేడ్ అంటేనే మొత్తం ప్రశాంతి నిలయం వైబ్ వస్తుంది, వైట్ అండ్ వైట్. నాకు చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలనిపిస్తుంది. ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ ఆ మిరకల్స్ అన్ని, ఆ లీలలన్నీ నేను మళ్ళీ మీ ద్వారా నేను మళ్ళీ గుర్తు చేసుకొని స్వామి యొక్క ఫామ్ లో మళ్ళీ నేను ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ స్వామి. జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. నిజంగా ఈరోజు ఇక్కడ కూర్చొని మేము అందరం చాలా చాలా అదృష్టవంతులం అండి. స్వామి సమక్షంలో మీరు ఆడే ప్రతి మాటలు కూడా, మీరు ఇప్పుడు ఆడే ప్రతి ఒక్క విషయము, మీరు చిన్న అమ్మాయిగా ఉండేటప్పుడు స్వామి దగ్గర ఎలా ఉన్నారో అదే మాటలు మీ నోటి నుంచి వినిపించాయి. మీ పదవి అనేది ఇక్కడ మాకు ఎక్కడికి కనిపించలేదు, మాకెవరికి కనిపించలేదు. మీ అధికారం మాకు ఎవరికి కనిపించలేదు. మీరు చిన్న అమ్మాయిగా స్వామి స్టూడెంట్గానే మాట్లాడారు. ఎక్కడ అంటే స్వామి డివోటీ, స్వామి స్టూడెంట్, మెయిన్ స్వామి స్టూడెంట్, ప్రైమరీ స్కూల్ చదువుకునే స్టూడెంట్ అయినా ఈరోజు డిఎస్పీ గారి హోదాలో వచ్చిన ఒకే లెవెల్లో మాట్లాడారు. ఇది స్వామి డివోటీ లక్షణం, స్వామి స్టూడెంట్ లక్షణం. మీ గురించి మేము ఎన్ని విషయాలు చెప్పే అర్హత మాకు లేదమ్మా. ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని బ్లెస్ చేసి మా గ్రామానికి పంపించారు. మీరు ఒక మాట చెప్పారు, ఇది మినీ ప్రశాంత నిలయంగా మీరు మమ్మల్ని అందరినీ కూడా ఎంత ప్రేమతో చూస్తున్నారు. మీ బిజీ షెడ్యూల్లో ఈ రోజంటూ 21వ తారీఖు సాయంత్రము 100వ బర్త్డేలో November 21, 2025లో వస్తుంది. మీరు ఇక్కడికి వస్తారు స్వామి స్టూడెంట్ కానీ మీరు కానీ మేము కూడా ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది స్వామి వారి యొక్క దయా ప్రవాహంలో ఇది ఒక మచ్చుతులక మనందరం కూడా గుర్తుండిపోతుంది. చాలా 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 థ్యాంక్స్ మేడం గారు. మరి ఒక్క 5 నిమిషాలు ఒక్క సాంగ్ ఏమైనా టైం ఇవ్వగలరా? థ్యాంక్ యూ. సరే.